ఛానల్లోకి స్వాగతం। ఈ రోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం। వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం మార్చి 13వ తేదీ గురువారం యొక్క దినఫలాలు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటాయి, దారుణమైన నిజం తెలిసే అవకాశాలు ఒక స్త్రీ వల్ల కనిపిస్తున్నాయి, ఎటువంటి దారుణమైన నిజాలు ఏ స్త్రీ వల్ల మీకు తెలియబోతున్నాయి, అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈ రోజు దినఫలాల్లో మీకు కనిపిస్తాయి। శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు #1 వశీకరణ స్పెషలిస్ట్। విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును। సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512। ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం। వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి। అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది। ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, వృషభ రాశి అనేది రాశి చక్రంలో 2వ రాశి। కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు। ఈ రాశ్యాధిపతి శుక్రుడు। ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక, వృషభ రాశి వారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు। అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోని మనస్తత్వం కలవారై ఉంటారు। అలాగే ఏదైనా పని మొదలు పెట్టారంటే దాన్ని పూర్తి చేసేంత వరకు వదిలిపెట్టని పట్టుదల కూడా ఈ వృషభ రాశి వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది। అలాగే వీరు ఏ పని మొదలు పెట్టినా సరే పట్టుదలతో దాన్ని పూర్తి చేస్తారు, అలాగే విజయాన్ని కూడా ఖచ్చితంగా సొంతం చేసుకుంటారు। అయినప్పటికీ కొన్నిసార్లు అపజయాలు వస్తాయి। వాటిని చూసి కృంగిపోకుండా, ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా అడుగులు ముందుకు వేసి అనేక విజయాలు సాధించగలుగుతారు। అయితే ముఖ్యంగా ఈ 2025వ సంవత్సరం మార్చి 13వ తేదీ గురువారం యొక్క దినఫలాల ప్రకారం మీ కుటుంబ సభ్యురాలైనటువంటి ఒక స్త్రీ కారణంగా మీ యొక్క స్నేహితులు కానీ బంధువులు కానీ మీ దగ్గర దాచి ఉంచినటువంటి, మీ యొక్క బంధువులకు సంబంధించింది కానీ మీ యొక్క సన్నిహితులకు సంబంధించింది కానీ ఒక దారుణమైన నిజం తెలుసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి। అంటే మీరు వారిని ఎంత గుడ్డిగా నమ్మారో, ఎంత గుడ్డిగా నమ్ముతున్నారో మీ కుటుంబ సభ్యురాలైనటువంటి ఒక స్త్రీ వల్ల ఆ నిజం తెలిసినప్పుడు మీకు అర్థమవుతుంది। అంటే నమ్మించి మోసం చేసే వ్యక్తులు మీ యొక్క లైఫ్ లో ఉన్నారు, వారి గురించి ఒక నిజం తెలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి। అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం చాలా కాలం నుండి వేచి చేస్తున్నటువంటి ఉద్యోగ అవకాశం ఈ యొక్క వృషభ రాశి వ్యక్తులకి రాబోతుంది। ఆ ఉద్యోగ అవకాశం ఏ విధంగా ఉంటుందంటే, నలుగురిలో మీరు తల ఎత్తుకుని నిలబడే విధంగా, మిమ్మల్ని అవమానపరిచిన వారే మీ దగ్గరికి సహాయం నిమిత్తం వచ్చే విధంగా ఆ యొక్క ఉద్యోగ అవకాశం అనేది ఉండబోతుంది। అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం చూసినట్లయితే, చాలా కాలం నుండి పని ఒత్తిడి కారణంగా నిరాశ నిస్పృహల్లో కూరుకుపోయినటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో పని ఒత్తిడి మీకు కొంచెం తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి। అలాగే పై అధికారులతో సత్సంబంధాలు కూడా ఏర్పడతాయి। అలాగే వ్యాపారస్తులకి కూడా సానుకూల ఫలితాలైతే కనిపిస్తున్నాయి। వ్యాపార జీవితం గురించి కొన్ని మెళకువలైతే మీరు నేర్చుకోబోతున్నారు। వ్యాపార అభివృద్ధికి సంబంధించి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు। భాగస్వామ్య వ్యాపారం చేసేవారికి కూడా కలిసి వస్తుంది। విదేశాలకు వెళ్లాలి అనుకునే వారు కూడా ఒక చక్కటి శుభవార్తనైతే వినబోతున్నారు। అలాగే ఈ యొక్క వృషభ రాశి వ్యక్తులు చాలా కాలం నుండి ఎవరైతే ఏదైనా పెద్ద సమస్యలు చిక్కుకొని ఆ సమస్యకు పరిష్కారం దొరకగా నిరాశ నిస్పృహల్లో ఉన్నారో అటువంటి వారికి ఆ సమస్యకు పరిష్కారం లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి। అలాగే వృషభ రాశి వారు ఎవరైతే రాజకీయ రంగంలో ఉన్నారో వారికి ఈ రోజు సానుకూలంగా ఉంది। వ్యవసాయ రంగంలో ఉన్నవారికి, కొన్ని ప్రత్యేకమైన వ్యాపారాలు చేస్తున్న వారికి కూడా ఈ రోజు కలిసి వస్తుందనే చెప్పుకోవాలి। ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా మార్చి 13వ తేదీ గురువారం అనేది మీకు గడవబోతుంది। మీ కుటుంబ సభ్యురాలైనటువంటి స్త్రీ కారణంగా మీ యొక్క బంధువులకు సంబంధించింది కానీ మీ యొక్క స్నేహితులకు సంబంధించింది కానీ ఒక నిజం తెలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి। శివారాధన మీకు మేలు చేస్తుంది। హనుమాన్ చాలీసా పఠించండి, మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి, అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు। అలాగే మీరు గోమాత సంరక్షణ కోసం వీలైనంత ఆర్థిక సహాయాన్ని చేయండి, మరెన్నో శుభప్రదమైన ఫలితాలు మీరు పొందుకుంటారు। సకల దేవతల యొక్క అనుగ్రహం కూడా మీకు కలుగుతుంది। చూశారు కదండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి। మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా